అనకాపల్లి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల అధికారి నితేష్ వ్యాస్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా, రీపోల్కు తావు లేకుండా పారదర్శక, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా కృషి చేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కీలకమని, ఈవీఎంలపై వారు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూంలో భద్రపరచాలని, వీడియోగ్రఫీ ఉండాలన్నారు. ఎన్నికల సామగ్రి పోలింగ్ ముందు రోజు డిస్ట్రిబ్యూషన్, పోల్ అయ్యాక రిసెప్షన్ సక్రమంగా ఉండాలన్నారు. సార్వత్రిక ఎన్నికలలో పాల్గొంటున్న పార్టీలు, అభ్యర్థులు తమ ఖర్చును ఎప్పటికప్పుడు రిటర్నింగ్ అధికారికి తెలపాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రవి పట్టణశెట్టి చెప్పారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. నామినేషన్ తేదీ నుండి ఫలితాలు వెల్లడించే రోజు వరకు అయిన ఖర్చు మొత్తాన్ని ప్రత్యేక ఖాతాను నిర్వహించి వ్యయ పరిశీలకులకు రోజువారీ నివేదిక అందించాలని తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు దల్జీత్ సింగ్ మంగత్ జిల్లాలో పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ జరిపేందుకు కృషి చేయాలన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలకు నిర్వహిస్తున్న సాధారణ ఎన్నికలలో ఓటర్లు ఉత్సాహంగా, నిర్భయంగా ఎక్కువ శాతం పోలింగ్లో పాల్గొనేలా రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. నగదు తనిఖీలలో భాగంగా బ్యాంకు వాహనాలు, అంబులెన్స్లను కూడా తనిఖీ చేయాలన్నారు. జిల్లాలో ఒక పార్లమెంట్, 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక ఉమ్మడి నియోజకవర్గం ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో 1529 పోలింగ్ కేంద్రాలుండగా మొత్తం ఓటర్లు 12,89,371 మంది. వారిలో పురుషులు 6,27,321 మంది, స్త్రీలు 6,62,022 మంది కాగా 28 మంది థర్డ్ జెండర్ ఉన్నారని, కొత్తగా ఓటు హక్కు పొందిన వారు 34,112 మంది ఉన్నట్లు వివరించారు. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిత్వానికి మొత్తం 22 నామినేషన్లు రాగా పోటీలో మొత్తం 15 మంది అభ్యర్థులున్నారు. మాడుగుల నియోజకవర్గానికి 11 మంది నామినేషన్ వేయగా పోటీలో 9 మంది ఉన్నారు. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 10 మంది నామినేషన్ వేయగా పోటీలో 9 మంది ఉన్నారు. యలమంచిలి నియోజకవర్గానికి 14 మంది నామినేషన్ వేయగా 10 మంది పోటీలో ఉన్నారు. చోడవరం అసెంబ్లీలో 6 అభ్యర్థులు నామినేషన్ వేయగా 6 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అనకాపల్లి అసెంబ్లీలో 12 మంది నామినేషన్ వేయగా 12 మంది పోటీలో ఉన్నారు. నర్సీపట్నం అసెంబ్లీలో 8 మంది నామినేషన్ వేయగా 8 మంది పోటీలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 83 మంది నామినేషన్ పత్రాలను వ్యాలిడేట్ పత్రాలుగా ఎన్నికల అధికారులు గుర్తించినప్పటికీ అందులో 14 మంది తమ నామినేషన్లను విత్డ్రా చేసుకోగా 69 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 1529 కాగా చోడవరంలో 243, మాడుగుల 235, అనకాపల్లి 251, యలమంచిలి 246, పాయకరావుపేట 292, నర్సీపట్నం 262 కేంద్రాలుగా ఉన్నాయి. జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ బి స్మరణ్ రాజ్ నేతృత్వంలో 54 తనిఖీ బృందాలు చెక్పోస్టుల వద్ద తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు. సాధారణ ఎన్నికల పోలింగ్ నిర్వహించే మే 13వ తేదీన కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని కార్మిక శాఖ కమిషనర్ ఎంవి శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేసినట్లు నర్సీపట్నం సహాయ కార్మిక కమిషనర్ కె వసంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న కార్మికులందరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వ్యాపార సంస్థలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తదితర సంస్థల యజమానులు తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో పాలిసెట్ 2024 రాత పరీక్ష 16 సెంటర్లలో, నర్సీపట్నం డివిజన్లో 11 సెంటర్లలోనూ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లా నుండి 10,820 మంది బాలురు, 10,349 మంది బాలికలు హాజరు కాగా వీరిలో బాలురు 9,384 మంది, బాలికలు 9,464 మంది ఉత్తీర్ణులయ్యారని జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సముద్ర జలాల్లో 61 రోజుల పాటు చేపల వేట నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్న కారణంగా ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నట్లు ఈ ఏడాది కూడా జీవనభృతి చెల్లించుటకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతితో గణనను ప్రారంభించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారని జిల్లా మత్స్యశాఖ అధికారులు తెలిపారు.